రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని తెలిపారు. ఎల్బీ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడిన అజారుద్దీన్కు ఇప్పుడు మంత్రి అయ్యారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. రంజాన్ పవిత్ర మాసం యొక్క గొప్పతనాన్ని మనందరము ఈ రోజు ఇక్కడ పంచుకోవడము, భాగస్వాములు అవ్వడము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే సందర్భం. రంజాన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనకు విలువలను గుర్తు చేసే ఒక పవిత్ర మాసం. ఒక నెల పాటు ఆత్మశుద్ధితో, ఉపవాసంతో, పరులకు సహకారం అందిస్తూ ఇతరులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడమే రంజాన్ యొక్క సందేశం. అలాంటి పవిత్రమైన రంజాన్ మాసం సంవత్సరం ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మీరందరూ రావడం సంతోషం. ఈ పండుగ ప్రజలలో సఖ్యతను, ప్రజలలో ఒక సోదర భావాన్ని తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒక మత సామరస్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా ప్రభుత్వం మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇదే ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడుకునే ఒక యువకుడిని ఈరోజు మంత్రిగా మొహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు మనం మంత్రిగా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా మైనారిటీల 4% రిజర్వేషన్ అమలు చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ షబీర్ అలీ గారిని ప్రభుత్వం యొక్క ప్రత్యేక సలహాదారుగా మనం నియమించుకోవడం జరిగింది. ఇదే కాకుండా 8 మంది మైనారిటీలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించుకోవడం జరిగింది. వరల్డ్ కప్లో క్రికెట్ ఛాంపియన్ తీసుకొచ్చిన సిరాజుద్దీన్ను మనం డిఎస్పీగా ఈరోజు రాష్ట్రంలో నియమించుకోవడం జరిగింది. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ను ఈరోజు మనము రాష్ట్రంలో డిఎస్పీ ఉద్యోగం ఇవ్వడమే కాకుండా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమం, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మైనారిటీలకు సింహభాగం ఇచ్చి మైనారిటీలను కూడా